One minute. Hi Anna. Hi Ramakant, how are you? Yeah, fine Anna. Welcome to RK's United Talks. Yeah. Yeah, it's very special Anna. You are my first guest in my channel actually. Yeah. First of all, I'm very happy that I'm the first guest for you, Ramakant. Okay. Thank you Anna. ఎలా ఉందన్న డ్యూటీ? చెప్పాలి Ramakant. అన్న ప్రజెంట్ Yeah. అయిపోయిందన్న డ్యూటీ ఉందా ఇంకా? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ రేపేనా వెళ్ళడం? నైట్ మళ్ళీ డ్యూటీ ఏమైనా ఉందా? రేపే Ramakant. ఓకే Yeah. అన్న. బిఫోర్ స్టార్టింగ్ అవర్ కన్వర్సేషన్ అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ ఇప్పుడు నోటిఫికేషన్ లేదు మనకు. బట్ అప్కమింగ్ Mhm. జస్ట్ ఒక 3-4 months లో మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది యాజ్ పర్ రిపోర్ట్స్. ఎందుకంటే నిన్న మంత్రి మన పొన్న ప్రభాకర్ గారు చెప్పారు కాబట్టి ఆల్రెడీ చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, కొంతమంది ఈవెంట్స్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ లెవెల్ అంటే నోటిఫికేషన్ రాక ముందుకు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే టైంలో అన్న ఆ స్ట్రగుల్ పీరియడ్ అంటే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డేట్ చూసి ప్రిపేర్ అవ్వడం వేరు, నోటిఫికేషన్ రాకముందు ఎక్స్పెక్ట్ చేసి ప్రిపేర్ అయ్యే ఫేస్ ఉంటుంది కదా, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఏం లేదు Ramakant. ప్రిపరేషన్ అంటూ దీనికి ఒక స్ట్రాటజీ అనేది అయితే ఉండాలి Ramakant. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు జీల్ అనేది ఉండాలి. నేను ఓకే జాబ్ కొట్టాలి అనే ఒక జీల్ ఉండాలి మెయిన్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్, నాకు బీటెక్ అయిపోగానే స్టార్ట్ అయింది అది. లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ ఫోర్త్ ఇయర్ అయిపోగానే నెక్స్ట్ ఏంటి అనుకున్నాను నేను. ఫస్ట్ నెక్స్ట్ ఓకే ఏంటి అంటే సాఫ్ట్వేర్ జాబ్స్. సాఫ్ట్వేర్ నేను చేసిన కంప్యూటర్ సైన్స్ బీటెక్. సాఫ్ట్వేర్ జాబ్ అనుకున్నా. బట్ మళ్ళీ అప్పటికే అన్నయ్య ఫారెన్ వెళ్ళాడు. అబ్రాడ్కి వెళ్ళి మన ఎంఎస్ చేద్దామా అనుకుంటే అన్నయ్య వెళ్ళిండు ఆల్రెడీ. సో మళ్ళా సెకండ్ థాట్ ఏంటంటే ఆల్రెడీ అన్నయ్య వెళ్ళాడు కదా, మనం ఓకే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ట్రై చేద్దాం. ఈవెన్ పేరెంట్స్ ఆర్ ఇన్ డిపార్ట్మెంట్ ఫీల్డ్ లోనే ఉన్నారు పేరెంట్స్ కూడా. ఓకే సో ఓకే లెట్స్ సో మనకి అవేర్నెస్ అనేది ఉంది. ఓకే అంటే మీరు ఫస్ట్ కానిస్టేబుల్ జాయిన్ అయ్యారు కదా? కానిస్టేబుల్ జాయిన్ యా. అయ్యి అక్కడ మళ్ళీ 1 year ట్రైనింగ్ చేసి మళ్ళీ అందులో మళ్ళీ జాయిన్ అయ్యి మళ్ళీ ఎస్ఐ ప్రిపేర్ అవ్వడం అనేది టూ డిఫికల్ట్ యాక్చువల్లీ. ఒక జాబ్ చేసుకుంటూ ఇంకో జాబ్ ప్రిపేర్ అవ్వడం అనేది టూ డిఫికల్ట్ కదా. ఆల్రెడీ నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కూడా కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు ఎస్ఐ ట్రై చేస్తూ ఉన్నారు. అంటే యాక్చువల్లీ అంటే ఈ ఒక జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వడం ఎలా, వితౌట్ జాబ్ ప్రిపేర్ అవ్వడం ఎలా, అంటే ఫుల్ టైం ప్రిపేర్ అవ్వడం, పార్ట్ టైం ప్రిపేర్ అవ్వడం ఏ విధంగా చేసుకోవచ్చు? అంటే బేస్డ్ ఆన్ ఇప్పుడు కొంతమంది ఉంటారు డిపార్ట్మెంట్ లో ఫుల్ టైం చేసుకుంటే ప్రిపేర్ అవడం అంటే కాస్త కష్టమే ఓకే నన్ను అడిగితే. ఓకే ఓకే బట్ 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 నన్ను నేను మాత్రం సిక్ చేసి చదివాను. లైక్ ఓకే సిక్ లీవ్ ఆల్మోస్ట్ పెట్టారా? 5 months సిక్ చేశాను నేను. ఓకే అన్న, ఎన్ని ఇయర్స్ 5 అయిందన్న మీరు సర్వీస్ ఎత్తి ఇప్పుడు? సర్వీస్ అయిపోయి ఆల్మోస్ట్ అంటే నేను కానిస్టేబుల్ వచ్చేసి 2 years చేశాను ఓకే కానిస్టేబుల్. నెక్స్ట్. ఇప్పుడు ఇది నేను రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సెలెక్ట్ అయినాను అవును 2020లో. అవును టిల్ నౌ ఐ కంప్లీటెడ్ 5 years ఆఫ్ సర్వీస్. 5 years టోటల్ సార్. 7 years గవర్నమెంట్ ఫీల్డ్ లో టోటల్లీ 7 years ఉన్నాను నేను ఇప్పటివరకు అయితే. ఓకే 2 years కానిస్టేబుల్ చేశాను ప్లస్ ఆర్ఎస్ఐగా 5 years కంప్లీటెడ్. ఓకే అన్న, జస్ట్ ఫర్ బిగినర్స్ ఇన్ఫర్మేషన్ అన్న, ఇప్పుడు ఈ ఎస్ఐ ఎగ్జామినేషన్ లో ఆల్రెడీ మనకు తెలుసు, జస్ట్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకంటే ఈ ఎగ్జామినేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళ గురించి అడుగుతున్నా, ఎన్ని లెవెల్స్ ఉంటాయన్న ఎస్ఐ ఎగ్జామినేషన్ లో? లెవెల్స్ అంటే ఎస్ఐ కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి, కానిస్టేబుల్ కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లెవెల్స్ అవును ఉంటాయి. అవును అంటే లైక్ ఇప్పుడు ఇందులో ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది కదా. ఓకే కానిస్టేబుల్స్ కి ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ ఈ రెండు ఉంటాయి. ఎస్ఐకి వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ మెయిన్స్ లో వచ్చేసి సబ్జెక్ట్స్ ఉంటాయి, క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి, ఇంగ్లీష్ ఓకే తెలుగు. ఓకే మెయిన్స్ లో కూడా ఎస్ఐలో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి టోటలీ జనరల్ అవేర్నెస్ సంబంధించిన పేపర్స్ ఉంటాయి, జనరల్ సైన్స్ లైక్ పాలిటీ, అవును హిస్టరీ, జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన టోటల్లీ 1 పేపర్ ఉంటుంది 200 marks. ఓకే 1 పేపర్ వచ్చేసి 200 marks వచ్చేసి మనకు తెలిసిందే
అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రీజనింగ్. ఇవి బోత్ ఉంటాయి. ఓకే. ఇది కలిసి ఒక 200 మార్క్స్. ఇంకా క్వాలిఫైయింగ్ పేపర్ అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ ఆర్ ఇంగ్లీష్. క్వాలిఫైయింగ్ పేపర్స్. అండ్ నాకు కొంతమంది తెలిసిన క్వాలిఫైయింగ్ అనేది అండ్ అన్న చెప్పు జస్ట్ చెప్పు రమాకాంత్. సారీ ఫర్ ఇంటరప్షన్, నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు క్వాలిఫై పేపర్స్ చాలా లైట్ గా తీసుకుంటారు. ఏముంది ఇంగ్లీష్ తెలుగే కదా క్వాలిఫై అవుతారు అనుకుంటారు, కానీ లాస్ట్ లో వాళ్ళకి జనరల్ అవేర్నెస్ ఆప్టిట్యూడ్ లో మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ కన్నా కట్ ఆఫ్ కన్నా ఎక్కువ వచ్చి ఈ క్వాలిఫైయింగ్ పేపర్స్ లో ఇంగ్లీష్ లో డిస్క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారన్న. అంటే ఎట్లా దీన్ని ఎలా ప్లాన్ ఉన్నారు. చేసుకోవాలి? నేను లైవ్ లో చూసాను కూడా అట్లా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హూ ఇస్ ఎ కొలీగ్ వెన్ ఐ వాజ్ ఓకే. ఇన్ కానిస్టేబుల్. ఒక ఓకే. అబ్బాయి ఉండేవాడు కానిస్టేబుల్. అతను ఓకే. 2018లో 2018లో లైక్ 16 నోటిఫికేషన్, అది 18లో రిజల్ట్ వచ్చింది. ఓకే. అతనికి 400 అవుట్ ఆఫ్ 400 హీ గాట్ లైక్ 265 వచ్చాయి. ఓ సివిల్ సూపర్ సివిల్ సూపర్. కి సివిల్ అయితే ఏదైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయో ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చాయి. బట్ ఈ డిస్క్వాలిఫైడ్ ఇన్ ఇంగ్లీష్. వావ్. అండ్ అన్న ఇంట్రెస్టింగ్ థింగ్ దట్ ద సేమ్ హ్యాపెండ్ విత్ మై ఓన్ బ్రదర్ ఇన్ 2018. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. ఏదైనా ఏదైనా మనం లైట్ తీసుకోవద్దు. చిన్న సబ్జెక్టే కదా అనుకుంటే లైట్ ఓకే. తీసుకుంటే పోతుంది. ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. నన్ను అడిగితే ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అన్న ఇప్పుడు ప్రిలిమ్స్ లైక్ మెయిన్స్ క్వాలిఫైయింగ్. ప్రిలిమ్స్ మెయిన్స్ మన ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మనకు ఈవెంట్స్ ఉంటాయి కదా. యా ఈవెంట్స్ ని అంటే లైక్ ఈవెంట్స్ ఇప్పుడు చాలా మంది లాంగ్ జంప్ లో వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. అంటే ఈవెంట్స్ ని మెయిన్స్ ని ప్యారలల్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలన్న ఆఫ్టర్ ఆఫ్టర్ క్లియరింగ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఎందుకంటే మనం అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే నేను కొంతమందిని చూసా, వాళ్ళు ఫిజికల్లీ చాలా ఫిట్ ఉంటారు. వాళ్ళు డే మొత్తం ఎక్కువ ఫిజికల్ పైన పెడతారు. ఎట్ ది ఎండ్ ఆఫ్ డే వాళ్ళు వాళ్ళు మెయిన్ ఈవెంట్స్ క్వాలిఫై అవుతారు, బట్ మెయిన్స్ డిస్క్వాలిఫై అవుతున్నారు. ఈ రెండు బ్యాలెన్స్ చేయడం ఎలా? యాక్చువల్లీ ఫిజికల్ కి ఎక్కువ స్ట్రెయిన్ ఎక్కువ పెట్టే అవసరం లేదు. మార్నింగ్ ఒక 1 అవర్, అది ఓకే. కూడా ఏంటిది ఓన్లీ ఫర్ ద లైక్ మన రన్నింగ్ పర్పస్. లైక్ ఇప్పుడు నేనున్నప్పుడేమో 800 క్వాలిఫైయింగ్ ఉండేది, 800 ఉండేది, మళ్ళా 100 మీటర్స్ ఉండేవి. ఇవి అండ్ లాంగ్ 5K కూడా జంప్, హై ఉంటాయి అన్న, జంప్, షార్ట్ మీరు పుట్. ఉన్నప్పుడు 5K కూడా ఉండేది. అది ఎప్పుడు ఇట్ వాస్ బిఫోర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ 5K తెలంగాణ అనేది స్టేట్. ఎస్ 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 ఎస్. 2013 వరకు ఉండేది. అవును. 2013 తర్వాత ఎవరైతే నెక్స్ట్ నోటిఫికేషన్ ఏదో వచ్చిందో తెలంగాణ ఫామ్ అయిన తర్వాత, కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయిందో అప్పుడు మనకి 5K అనేది తీసేశారు. ఓకే. 800 ఉండింది, 100 మీటర్ ఉండేది. ఇప్పుడు ఈ మధ్యన మనకి 800 తీసేసి ఐ థింక్ 600 పెట్టారు ఓకే. రీసెంట్లీగా. ఇది మన 24 బ్యాచ్ వాళ్ళకి లైక్ 22 నోటిఫికేషన్ లో 1600 అనేది పెట్టారు. ఓకే. ఓకే. అవునా. ఓకే. ఓకే అండి. ఇంతకు ముందు కూడా 2020 వరకు కూడా దేర్ వాజ్ ఏ 800. ఓకే. ఓకే. I think it is టోటలీ in 2 minutes 50 seconds. I think so. Yes. 800 Yes. మీటర్స్ కి 2 Yes. minutes 50 seconds ఉండేది. టోటలీ 170 seconds అంటాం. 170 seconds. అవును. ఉమ్, అండ్ అన్న ఉమ్, అది అండ్ జస్ట్ నాకు ఒక చిన్న డౌట్. అసలు మెడికల్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ లైక్ మనకు మెయిన్స్ ఈవెంట్స్ అన్ని క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అన్నది ఒకటి ఉంటుంది కదా. ఒక్కసారి అన్న నాకు ఈ మెడికల్ ఎగ్జామినేషన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎందుకంటే చాలా మందికి అసలు వాట్ ఈస్ మెడికల్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి చాలా మంది తెలియదు. అసలు ఈ మెడికల్ ఎగ్జామినేషన్ లో మెడికల్ వాళ్ళు ఎగ్జామ్ ఎందుకంటే ఇప్పుడు నాకు సైట్ ఉంది. మెడికల్ ఎగ్జామ్ యా మెడికల్ ఒక్కసారి ఎగ్జామినేషన్ లో ఏముంటుందంటే ఓకే చెప్పండి చెప్పండి యా చెప్పండి. మెడికల్ ఎగ్జామినేషన్ లో ఏముంటుందంటే చాలా మంది సైట్ ఉంటుంది, బట్ వీ కెన్ కరెక్ట్ దట్ సైట్ ఓకే. బై సమ్ ఆపరేషన్స్ తోని వీ ఎస్ కెన్ ఎస్. కరెక్ట్ దట్ సైట్స్. ఓకే. ఒకసారి ఆపరేషన్ ఏంటంటే మనకి వాళ్ళు టెస్ట్ పెట్టేది, వాళ్ళు కొన్ని 6 feet లో వాళ్ళు కొన్ని ఆబ్జెక్ట్స్ పెడతారు. ఆబ్జెక్ట్స్ ఆర్ ఆల్ఫాబెట్స్, న్యూమరికల్ కోడ్స్ అవి పెడతారు. మన కరెక్ట్ చెప్పినాం అనుకో వీఆర్ క్వాలిఫైడ్. ఓకే. అది దెన్ చెప్పలేదనుకో వీఆర్ డిస్క్వాలిఫైడ్. ఓకే. అండ్ ఈవెన్ హియరింగ్ కలర్ బ్లైండ్ ఓన్లీ. అవి కూడా చూస్తారు. ఓకే. ఓకే అన్న. ఇంకా హియరింగ్ అన్న హియరింగ్ కూడా ఉంటుంది, మస్ట్ ఇంకా అండ్ షుడ్. ఈవెన్ ఇంకా కలర్ బ్లైండ్నెస్ అనేది బర్త్ నుంచి ఉంటుంది. ఓకే. Naturally, if we are victim of color blindness, so lose the hopes in job. ఓకే. ఓకే. ఓకే.
అండ్ అన్న అండ్ ఈ కరెంట్ ఏంటంటే ఈఎన్టీ కాకుండా ఇంకా అన్న ఇంకేం టెస్ట్ చేస్తారు మనల్ని? ఇయర్ ఐస్ బోత్ ఆర్ మెయిన్. అండ్ ఈ రెండే నెక్స్ట్. ఇవి అయితే ఉంటాయి. ఈవెన్ ఫ్లాట్ ఫుడ్ చూస్తారు, ఓకే, ఫ్లాట్ నాకింగ్ ఫుడ్. నీస్, ఓకే, ఓకే, నాకింగ్ నీస్ అండ్ ఓకే, బ్లడ్ టెస్ట్. ఓకే, టోటల్ బ్లడ్ టెస్ట్, టోటల్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, ఈవెన్ మన నాకింగ్ నీస్, ఫ్లాట్ ఫుడ్, బ్లడ్ టెస్ట్ అండ్ ఈసీజీ కూడా, ఓ, ఓకే, ఓకే. హార్ట్ రేట్, హార్ట్ హార్ట్ రేట్. ఎలా పనిచేస్తుందని అది కూడా చూస్తారు. యా. ఓకే. ఇంకా ఇంకోటి హైట్ మెజర్మెంట్ కూడా మస్ట్ అండ్ ఉంటుంది. మెడికల్ అవునవును. హైట్ కూడా చూస్తారు ఒకసారి. అండ్ అన్న వెన్ ఇట్ కమ్స్ టు హైట్. మనం ఈవెంట్స్ గురించి మనం ఇప్పుడు ఒక ఈ ట్రైనింగ్ పీరియడ్ మాట్లాడుకుంటే ట్రైనింగ్ పీరియడ్ యూజువల్లీ 9 మంత్స్ ఉంటుంది కదా. జనరల్లీ 9 మంత్స్ ఉంటుందని తెలుసు, కానీ 9 మంత్స్ని డిఫరెంట్ అంటే లైక్ గ్రేవన్స్ ఒక 3 మంత్స్, ట్రాఫిక్ ఒక 1 మంత్ అంటే డివైడ్ చేస్తారని నిన్న నేను. ఒక్కసారి నాకు ఈ ట్రైనింగ్ పీరియడ్ యా. లో ఇప్పుడు చెప్పారు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా దీని గురించి? ఇప్పుడు టోటల్లీ ఇప్పుడు కానిస్టేబుల్ కి పర్టికులర్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఎస్ఐకి సపరేట్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అందులో కూడా ఎస్ఐలో కూడా సివిల్, ఆర్ఎస్ఐ అండ్ ఆర్ఎస్ఐలో టిఎస్ఎస్పి కూడా ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఫైర్ ఉంటుంది, ఫైర్. ఎస్పిఎఫ్ అవును, ఒక అనేది ఉంటుంది. అవును. లైక్ సివిల్లో 12 మంత్స్ టోటల్లీ ట్రైనింగ్ ఉంటుంది, బేసిక్ ట్రైనింగ్ ఓకే, 12 మంత్స్ ఉంటుంది. ఆర్ఎస్ఐకి బేసిక్ ట్రైనింగ్ 9 మంత్సే. రిజర్వ్ ఓకే. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఏఆర్ అండ్ టిఎస్ఎస్పి 9 మంత్సే. అయితే సివిల్స్ వచ్చేసి టోటల్లీ 12 మంత్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి మేబీ టూ టూ మంత్స్, ఐ థింక్ 2 మంత్స్ గ్రౌండ్స్. నేను ఆర్ఎస్ఐ కాబట్టి ఐ డోంట్ హ్యావ్ పర్టికులర్ నాలెడ్జ్ అబౌట్ సివిల్, బట్ దే హ్యావ్ గ్రౌండ్స్ ఆఫ్ ఓన్లీ 2 మంత్స్. బట్ ఓకే, వీ హ్యావ్ 5 మంత్స్ గ్రౌండ్స్. ఓకే, ఓకే. టోటల్లీ టాక్టికల్ ట్రైనింగ్స్ అన్ని నేర్పిస్తారు. మన ఫీల్డ్ ఏవైతే ఉంటాయో టోటలీ ప్రాక్టికల్ ట్రైనింగ్. ఫైరింగ్ అనేది, మళ్ళా ఆ, అక్కడ లైక్ హౌ టు డిఫెండ్ ఎనిమీ ఇన్ ఫారెస్ట్ ఆర్ సమ్ అదర్ ప్లేస్ అనేది గ్రౌండ్స్ లో అన్ని అండ్ నేర్పిస్తారు కరాటే నేర్పిస్తారా? మనకి. హ్మ్? కరాటే, మార్షల్ ఆర్ట్స్ లాంటివి ఏమైనా నేర్పిస్తారా? అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయా? డిపార్ట్మెంట్ అంటేనే ఎవ్రీథింగ్. వీ షుడ్ బి ఆల్ రౌండర్. కరాటే, మార్షల్ ఆర్ట్స్, ఇంకా ఏమంటారు టాక్టికల్ ట్రైనింగ్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఈ ఓకే. క్రోమాగాన్ ట్రాఫిక్ అన్న, ఉంటుంది. ట్రాఫిక్ కూడా మీకు క్రోమాగాన్ ట్రైనింగ్ అంటే ట్రాఫిక్ డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు? ట్రాఫిక్ రిలేటెడ్ నాలెడ్జ్ డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు మీకు ట్రైనింగ్? ట్రాఫిక్ 2 మంత్స్ ఉంటుంది. 2 మంత్స్ ఉంటుందా? హ్మ్. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా ట్రైనింగ్ వెళ్ళినప్పుడు మీరు మార్నింగ్ అసలు ఈ టైంకి లేస్తారు, ఈ టైం పడుకుంటారు? జస్ట్ స్మాల్ ఇన్ఫర్మేషన్. ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తాం. ఓకే. 5:45 బెస్ట్ లైన్ ఫాల్ ఇన్ ఉంటుంది. 5:45కి ఓకే. బెస్ట్ లైన్ ఫాల్ ఇన్ ఉంటుంది. దాని తర్వాత ఎగ్జాక్ట్ 6కి పీటీ స్టార్ట్ అవుతుంది. పీటీ తర్వాత మళ్ళీ పరేడ్. ఓ, హెక్టిక్. ఆబ్వియస్లీ హెక్టిక్ ఉంటుంది. ఒక్కసారి అలాట్ అయిపోతుంది. 1 మంత్ కొంచెం నీకు ఇబ్బంది ఉంటుంది ట్రైనింగ్. ఆఫ్టర్ ఓకే, దట్ యూ విల్ ఫీల్ గుడ్. ఎందుకంటే నీకు నీ వర్క్ ఒకటే అలవాటు అయిపోద్ది. ఏదైనా వర్క్ 14 days కంటిన్యూ చేసామంటే మనకు ఆ వర్క్ అనేది ఆటోమేటిక్ అలవాటు అయిపోతుంది. ట్రైనింగ్ లో ఇది కూడా చాలా అంతే. మంది ట్రైనింగ్ ట్రైనింగ్ లో చాలా మంది ఫ్రెండ్స్ పరిచయం అయితే ఉంటారు కదా. ఆఫ్టర్ ఇప్పుడు మీరు డ్యూటీ ఎక్కి అరౌండ్ 4 to 5 years అయింది కదా, ఎంత మంది కాంటాక్ట్ లో ఉన్నారు మీకు ఇప్పుడు ట్రైనింగ్ మీతోని ట్రైనింగ్ చేసిన వాళ్ళు? ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఈజ్ ఇన్ కాంటాక్ట్. ఓ, ఎందుకంటే సూపర్, సూపర్. మేము నేను ఎందుకంటే నేను చెప్తాను చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో వర్కింగ్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు నేను ఏదో ఒక సందర్భంలో 2-3 days కన్నా ఎవరో ఒకరు కాంటాక్ట్కి వస్తూనే ఉంటారు. అంటే లైక్ మీటింగ్, ఏదో ఒక డ్యూటీలో కలవడము అది నడుస్తుంది. ఓకే, బట్ ఓకే. మన డిస్టిక్ అదర్ దాన్ హైదరాబాద్ డిస్టిక్ లో ఉన్న వాళ్ళు మనకి ఏదో ఒక సందర్భంలో లైక్ గణేష్ చతుర్థియో లేకపోతే సమ్ అదర్ మెయిన్ బందోబస్తు వచ్చినప్పుడు హైదరాబాద్ రావడం, అసెంబ్లీ అట్లా రావడం, ఆ మూమెంట్ లో కలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎవ్రీ వన్ ఇన్ ఫోన్ కాంటాక్ట్. మేజర్ పీపుల్ ఆర్ ఇన్ ఫోన్ కాంటాక్ట్. బట్ అయిపోయింది కదా ట్రైనింగ్, నువ్వు ఎవరు నేనెవరో కాకుండా వీఆర్ ఇన్ కాంటాక్ట్. ఎందుకంటే 9 మంత్స్ ట్రైనింగ్ చేస్తే ఆ బాండింగ్ వేరే ఉంటుంది. ఖర్చు చేస్తాం కదా 9 మంత్స్. ఆబ్వియస్లీ, అండ్ లైక్ సేమ్ 100. సర్వీస్ లో. యా, సేమ్ సర్వీస్. అండ్ సేమ్ సర్వీస్ లో ఏదో నైన్ ఒక మంత్స్ ఏదో ఒక ట్రైనింగ్. మూమెంట్ లో కలుస్తూనే ఉంటుంది మనం. అవునవును. డిపార్ట్మెంట్లో ఎట్లుంటుందంటే ఏదో ఒక మూమెంట్ లో మనం 100% కలుస్తూనే ఉంటాం. 100%. ఉమ్. అన్న ఇప్పుడు వెన్ ఇట్ నేను కమ్స్. సిటీలో ఉంటా కాబట్టి సిటీలోనే నేను సిటీలో అవును, ఉంటా కాబట్టి
ఆల్మోస్ట్ ఎవ్రీ మై కొలీగ్ హూ ఈస్ వర్కింగ్ ఇన్ డిస్ట్రిక్ట్స్ ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తాము. ఓకే ఓకే ఓకే, సూపర్ సూపర్ అన్న. నెక్స్ట్ ఉమ్. క్వశ్చన్, ఎలా ఉంటుందన్న మీరు డ్రెస్ వేసుకుంటున్నా కూడా, అంటే లైక్ మీరు అంటే ఇందులో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. మీరు ఫ్రీగా ఎవరితో మాట్లాడలేరు డ్రెస్ వేసుకున్నప్పుడు. అంటే లైక్, అంటే నార్మల్ గా కామన్ పీపుల్ కూర్చునే దగ్గర ఎక్కువ కూర్చోలేరు, ఎందుకంటే పీపుల్ స్టేర్ ఎట్ యూ. అరే ఎస్ఎస్ఆర్ వచ్చారు, ఎందుకో ఏ పని మీద వచ్చాడు అని డిఫరెంట్ ఫీల్ తో చూస్తూ ఉంటారు. అండ్ ఇట్ గివ్స్ రెస్పెక్ట్ ఆల్సో. ఫస్ట్ టైం డ్రెస్ వేసుకున్నప్పుడు మీరు ఫీల్ ఎలా ఉంది, అండ్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, అండ్ 5 years ఎక్స్పీరియన్స్ మీకు అసలు ఏంటిది అసలు ఈ విషయంలో? ఫస్ట్ టైం వేసుకున్నప్పుడు ఇట్ వాజ్ ఎక్సైటింగ్. లైక్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఫీల్. లైక్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయని ఒక టైప్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ అది. ఓకే. రోజు ఆ రోజు అనే ప్రౌడ్ ఫీలింగ్, ఈవెన్ ఇప్పుడు కూడా అదే ప్రౌడ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే యూనిక్ యూనిఫామ్ అనేది ఒక యూనిక్ యూనిఫామ్. ఎవరు అది చాలా రేర్ మెంబర్స్ కి దొరుకుతుంది ఆ యూనిఫామ్ ఆపర్చునిటీ వేసుకోవడము. అందరు వేసుకోరు కదా. సో వీ విల్ హ్యావ్ సమ్ యూనిక్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ ఆల్సో. లైక్ అందరిలాగా మనల్ని ట్రీట్ చేయరు సొసైటీ. వీ విల్ హ్యావ్ సమ్ స్పెషల్ రెస్పెక్ట్. అరే ఆబ్వియస్లీ. ఎందుకంటే వీఆర్ ద మోస్ట్ పీపుల్ సర్వెంట్స్. లైక్ ఎక్కువ ఎక్కువ పబ్లిక్ కి సర్వ్ చేసేది మేమే. ఎక్కువ పీపుల్ టు పీపుల్ దే లైక్ ఇంటరాక్షన్ ఎక్కువ మీకే ఉంటుందన్న. ఎస్, ఐ డూ అగ్రీ విత్. యా, మాకే ఎక్కువ ఉంటుంది. అదర్ దాన్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ తీసుకోండి, మున్సిపల్ తీసుకోండి, సమ్ అదర్ మెడికల్ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఎక్కువ సొసైటీలో డైలీ మీట్ అయ్యేది పీపుల్స్. లైక్ సొసైటీలో ఉన్న ప్రజలు మమ్మల్ని ఎక్కువ కలుస్తుంటారు. అంటే ఇప్పుడు చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా వద్దా అనుకుంటున్నారు, అండ్ దే ఆర్ ఫీలింగ్ సో మచ్ స్ట్రెస్ అండ్ ప్రెషర్ ఫ్రమ్ పియర్ గ్రూప్స్ అండ్ సొసైటీ. మీరు ఇప్పుడు ప్రజెంట్ కన్సిడర్ అన్న ఒక ఇప్పుడు పర్సన్ది ఒక ప్రజెంట్ ఇప్పుడే ఫ్రెష్ గా బీటెక్ కంప్లీట్ చేసుకున్నారు, ఎన్ని ఉమ్. ఇయర్స్ స్పెండ్ చేయొచ్చు అన్న ప్రిపరేషన్ లో? అంటే చాలా మంది నాకు తెలుసు ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ చేస్తున్నారు. మీకు, మీరు ఆల్రెడీ ఇందులో మీరు కానిస్టేబుల్, ఎస్ఐ చాలా చూశారు కదా. ఒక యావరేజ్ పర్సన్ మీ ఉమ్. దగ్గరకు వచ్చి ఎంత టైం స్పెండ్ చేయొచ్చు అని అడిగితే, అంటే నేను ఈ టైం వరకు ట్రై చేయొచ్చు, లేదు దాని తర్వాత ఇట్స్ బెటర్ టు గో ఇన్ టు అదర్ జాబ్ అని చెప్తారు కదా. మీరు ఎంత డ్యూరేషన్ ఇస్తారు ఇప్పుడు ఒక పర్సన్ కి ప్రిపేర్ అవ్వడానికి? అయితే నేనేమంటున్నా అంటే, నువ్వు బీటెక్ అయిపోయిన తర్వాత ఏం చేయాలని కాకుండా ముందే గోల్ సెట్ చేసుకోవాలి. లైక్ అన్ని ఇంటర్ వరకు మనకు అంతగా నాలెడ్జ్ ఉండదు. లైక్ సొసైటీ గురించి అయినా, లైక్ గో అంటే ఏ జాబ్ ఎలా ఉంటుంది, వాట్ కైండ్ ఆఫ్ జాబ్, ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. ఇంటర్ అయిపోగానే కొంచెం కొంచెం మనం బీటెక్ ఆర్ డిగ్రీ రాగానే కొంచెం నాలెడ్జ్ వస్తుంటుంది. ఏ జాబ్ ఎట్లా ఉంటుంది, లైక్ సాఫ్ట్వేర్ ఎట్లుంటుంది, బిజినెస్ ఎట్లుంటుంది, డిఫెన్స్ ఫోర్స్ ఎట్లుంటాయి, డిఫెన్స్ ఫోర్సెస్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లుంటుంది. అంటే నీ క్యాపబిలిటీ నువ్వు తెలుసుకోవాలి. లైక్ నువ్వు నీ ఫిజికల్గా యూఆర్ ఫిట్ మీన్స్ నీకు సోషల్ సర్వీస్ చేయాలని ఉంది, పబ్లిక్ ఏదైనా చేయాలని జీల్ అనేది ఉంటే యూ కెన్ కమ్ టు డిపార్ట్మెంట్. ఓకే ఓకే. నిజంగానే ఏదో ఒకటి చేయాలని ఉంది సమాజం కోసం అంటే అంటే ఎంత ఎంత టైం స్పెండ్ పోలీస్ చేయొచ్చు అన్న? ఇప్పుడు డిపార్ట్మెంట్ ఇస్ ద బెస్ట్ ప్రిపరేషన్ లో ప్లేస్. ఇప్పుడు కొంతమంది 1 year 2 year 3 years ప్రిపేర్ అవుతారు రాదు, 4th year ప్రిపేర్ అవుతారు రాదు. అది యా, ఇప్పుడు డిపెండ్స్ ఆన్ దేర్ నాలెడ్జ్. నాలెడ్జ్ అనే కాదు కానీ పట్టుదల, సంకల్పం. ఇప్పుడు ఓకే. కొంతమంది ఉంటారు, ఆ, ఒక ఫస్ట్ కొంతమంది కోచింగ్ సెంటర్స్కి వెళ్తారు, ఆడ నేర్చుకుంటారు. కొంతమంది సెల్ఫ్గా ప్రిపేర్ అవుతారు. ఒక దాని గురించి ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అవేర్నెస్ వచ్చింది అనుకోండి, ఓకే 1 year 1 year చాలు. నన్ను అడిగితే 1 year ఎనఫ్, మచ్ ఎనఫ్. అన్న, ఒక యావరేజ్ స్టూడెంట్ కి కోచింగ్ మ్యాండేటరీ అన్న కొట్టడానికి, అంటే లైక్ క్రాక్ చేయడానికి ఎగ్జామ్? కోచింగ్ నో, మ్యాండేటరీ ఏం కాదు. ఒక యావరేజ్ స్టూడెంట్ అవేర్నెస్ అనేది ఉండాలి. ఫస్ట్ సిలబస్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇప్పుడు మనకి ఎవ్రీథింగ్ మన చేతిలోనే కోచింగ్ సెంటర్ ఉంది. మనం కోచింగ్ సెంటర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓకే. ఇప్పుడు యూట్యూబ్. కొత్త టెక్నాలజీ వచ్చేసింది. యూట్యూబ్, ఎస్ ఎస్ ఎస్. చాట్ జీపీటీ, చాట్ జీపీటీ గ్రోక్, అండ్ చాట్ గ్రోక్ జీపీటీ. అండ్ డీప్ సీక్, అండ్ రీసెంట్ గా ట్రెండ్ సెట్ అవుతుంది కదా జెమిని. అండ్ అన్న జస్ట్ లైక్ కరెంట్ అఫైర్స్ లాగా అడుగుతున్నా. లైక్ ఇప్పుడు జెమిని అనేది ఒక గూగుల్ బ్యాక్డ్ ఏఐ ఏఐ టూల్.
లైక్ ఇప్పుడు అందులో ట్రెండ్ నడుస్తుంది, మన ఫొటోస్ అప్లోడ్ చేస్తే అది లైక్ రిట్రో ఫొటోస్, ఏదో ట్రెండ్ ఫొటోస్ సెట్ చేసి మనకి ఇస్తుంది. అంటే లైక్ నేను ఈ రోజు చదివిన ఒక ఐపీఎస్ ఆఫీసర్, థర్డ్ పార్టీకి మీ డాటా వెళ్తే థ్రెట్ ఉంటుంది, అంటే లైక్ ఇట్స్ గోయింగ్ టు బి ప్రాబ్లం, మీరు కొంచెం కాషియస్ యూజ్ చేయండి పర్సనల్ ఫొటోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఏలో కానీ ఎందులో కానీ అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ నేను ఇంత ముందే చదివా. దీని మీద జస్ట్ మీ ఒపీనియన్ చెప్పండి అన్న. యా ఆబ్వియస్లీ థర్డ్ పార్టీ మీద నమ్మకం లేదు ఎవ్వరికి, ఎందుకంటే చాలా మంది అవేర్నెస్ లేక కొన్ని యాప్స్, అన్ఆథరైజ్డ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తారు. ఓకే. లింక్ లింక్ కొంతమంది లైక్ ఈ లింక్ ఓపెన్ చేస్తే మీకు మనీ వస్తుంది, సంథింగ్ మీకు ఓకే. ఏమన్నా ఓకే. బోనస్ పాయింట్ వస్తాయి, ఆ, ఓకే. మీకు ఓకే. అవునవును. రీఛార్జ్ ఫ్రీ రీఛార్జ్, ఫోన్ రీఛార్జ్ ఆటోమేటిక్ వస్తుంది అది, ఇటువంటి చెప్పి మిమ్మల్ని మభ్య పెడతారు. లైక్ ఓకే. ఇట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేసి అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సోర్స్, ఆ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందని మేము తెలుసుకోరు పబ్లిక్. మ్మ్. జెన్యున్ గా కొంతమంది మనకు తెలియకుండా ఫ్రెండ్స్ పంపుతుంటారు. వాళ్ళకి ఎట్లా అంటే చైన్ బిజినెస్, వాళ్ళకి ఏదైనా పంపంగానే వాళ్ళకి డబ్బులు వస్తాయనేమో, సంథింగ్ ఏదైనా ఇంకేమైనా వస్తాయేమో అని వాళ్ళు మనకు పంపుతారు వితౌట్ ప్రాపర్ నాలెడ్జ్. అందులో ఓకే. మనం క్లిక్ చేసినాం అనుకో, ఇట్ మే బి మాల్వేర్. ఓకే అన్న, ఇప్పుడు లైక్ ఇప్పుడు మనకు లైక్ ఫోటోస్ ఖచ్చితంగా పెట్టడం వల్ల ఏమన్నా డీప్ ఫేక్ ఫోటోస్ కానీ ఏమైనా ఫేక్ ఫోటోస్ చేయడం కానీ ఏమైనా obviously ఛాన్స్? మనకి మనవి ఏదో ఒక సింగిల్ ఫోటో ఉన్నాం కాదు, వన్స్ మనం యాక్సెస్ ఇచ్చినాం అనుకో, ఈ క్యాన్ హ్యాండిల్ అవర్ ఫోన్. మన ఓకే. గ్యాలరీలు ఓకే. ఏమున్నాయి, ఓకే. ఓకే. మన మన యాప్స్ లో మన యాప్స్ ఏమున్నాయి, నాట్ ఓన్లీ లైక్ ఫైనాన్షియల్ యాప్స్ ఉన్నాయి కదా, లైక్ ఫోన్పే అయినా పేటిఎం అయినా, ఆర్ ఇంకో మీ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా కూడా, యాప్స్ ఉన్నా కూడా, యూ క్యాన్ గెట్ టోటల్ యాక్సెస్ ఆఫ్ యువర్ ఫోన్. అతను ఏమైనా చేయగలుగుతాడు. సో అవతల ఉన్న పార్టీ, ఓకే. మనకి ఏంటంటే చాలా వరకు ఏంటంటే అవేర్నెస్ ఉంటుంది మెయిన్. ఓకే. అవునండి. తెలియక చాలా మంది దాని గురించి తెలియక పోగొట్టుకుంటున్నారు డబ్బులు. ఓకే. ఓకే అన్న, జస్ట్ లాస్ట్ క్వశ్చన్ అన్న, బీయింగ్ యాజ్ ఎ ఆర్ఎస్ఐ, వాట్ ఆర్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్ అండ్ డే టు డే వర్క్ అన్న? బీయింగ్ ఇన్ ఆర్ఎస్ఐ అంటే మాకు ఎర్లీ మార్నింగ్ రోల్ కాల్ ఉంటుంది, లైక్ ఓకే. 8:30కి, 8:15 టు 8:30 మధ్యలో రోల్ కాల్ ఉంటుంది. రోల్ కాల్లో విల్ టేక్ అటెండెన్స్. వచ్చే ఆఫీసర్, హయ్యర్ ఆఫీసర్కి రిపోర్ట్ ఇస్తాం. సో ఇంతమంది అటెండ్ అయ్యారు సార్ మన దగ్గర, ఇంతమంది అటెండెన్స్, ఇంతమంది మెన్ ఇంత ఫోర్స్ ఉంది మన దగ్గర ప్రజెంట్ డేలో, ఓకే. ఇంతమందిని ఆల్రెడీ డ్యూటీస్కి డిప్లాయ్మెంట్ చేసి పంపించేసినాము మనము. ఎక్కడెక్కడైతే మనకి అవసరం ఉందో డ్యూటీస్, సిటీలో అయినా డిస్టిక్లో అయినా, ఓకే. మనం డిస్టిక్లో అయితే డిస్టిక్, వాళ్ళు వాళ్ళ డిస్టిక్ లో పర్టికులర్ ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళు పంపుకుంటారు ఫోర్స్. మేము సిటీలో ఉన్నాం కాబట్టి మాకు ఎవరైనా ధర్నా అంటే ధర్నా చౌక్ పంపుతాము ఫోర్స్ ని. లేదన్న, ధర్నాచౌక్ ఆరెంజ్ తీసేసారు, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నారు. నాకు కూడా అంత అవేర్నెస్ లేదు ప్రజెంట్ అయితే. నేను ఇప్పుడు ప్రజెంట్ వేరే వింగ్ లో ఉన్నాను నేను. ఓకే. ఓకే. ఉమ్. ఆ, అదే ఎక్కడైతే మనకి సెక్యూరిటీ అవసరమో అక్కడ ఓకే. మనం రిప్లై చేస్తాం అనమాట. ఈవెన్ మనము జైల్ స్పాట్ అటు ఇటు యూజ్ చేసుకుంటాం అనమాట. అది ఆ, ఇవి అందరూ అయిపోగానే ఇంతమంది ఉన్నారని మళ్ళీ చెప్పడము. ఓకే. మార్నింగ్ రోల్ కాల్ తీసుకుంటే డ్యూటీస్ కూడా వేస్తాం మనం. ఓకే. ఓకే మార్నింగ్ రోల్ అన్న. కాల్ దాని తర్వాత మళ్ళీ ఒకసారి మనకి ఈవినింగ్ మళ్ళీ రోల్ కాల్ ఉంటుంది. ఓకే. మధ్యలో చెక్ రోల్ కాల్స్ ఉంటాయి. ఓకే. ఓకే. ఆ, అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్, అంతేనా? అంతే. అంతే. ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ. అండ్ ఈ ఈ రోజు మనం మాక్సిమం అన్న ఓవరాల్ వ్యూ, అంటే ఒక సర్వీస్ ఓవరాల్ వ్యూ డిస్కస్ చేసామన్న జస్ట్. కానీ మెయిన్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళకి సిలబస్ డీకోడింగ్ అండ్ బుక్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం అన్న పక్క. ఉమ్, ఈ రోజు మనం ఎక్కువ సిలబస్ టు సిలబస్, పాయింట్ టు పాయింట్, లైక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఏది ఫాలో కావాలి, ఏ మెటీరియల్ ఫాలో కావాలి, లైక్ ఎంత టైం పెట్టుకోవాలి ఒక దానికి, రివిజన్ ఏ టైంలో చేయాలని మొత్తం ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అన్న మనం ఒక వేరే వీడియో చేద్దాము. ఈ రోజు అయితే మనం వీఆర్ వైండింగ్ ఒక ఓవరాల్ ఒక పిక్చరైజేషన్ మాత్రం వచ్చిందని అనుకుంటున్నాను నేను. లైక్ ఓకే, ఉమ్. వాట్ ఇది సర్వీస్ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా మనం ఉండాలి అని ఒక పిక్చరైజేషన్ మాత్రం వచ్చిందన్న. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అన్న. యా, ఓకే. రమాకాంత్, ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. వెల్కమ్. ఓకే. ఇంకేమైనా అడగాలనుకుంటున్నారు రమాకాంత్? మనం చాలా చేయాలన్న, దిస్ ఇస్ అవర్ జస్ట్ ఫస్ట్
ఫస్ట్ ఫస్ట్ కన్వర్జేషన్ మనం ఇంకా చాలా చేయాలి, చాలా టాపిక్స్ మీద డిస్కస్ చేసుకుందాం. అండ్ నాట్ ఓన్లీ విత్ సర్వీస్ అన్న, చాలా డిఫరెంట్ టాపిక్స్ మనం ప్లాన్ చేద్దాం పక్క. నేను లైఫ్ లో చాలా చూసిన దాని గురించి చాలా డిస్కస్ చేయొచ్చు అందులో ఏముంది అని. ఎందుకంటే We can నేను discuss. నేను ఇప్పుడు ఇంత పర్టికులర్ గా ఈ మాట ఎందుకన్నా తెలుసా అన్న, నాకు తెలుసు ప్రిపరేషన్ లో ఒక పర్సన్ ప్రిపరేషన్ లో ఉన్నారంటే సిలబస్ కానీ ఎగ్జామినేషన్ కానీ ఓన్లీ 30%. రిమైనింగ్ 60 to 70% ప్రెజర్ హ్యాండిల్ చేయడము, మన సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడము, ఇయర్ గ్రూప్ ని హ్యాండిల్ చేయడము, అండ్ ఎమోషనల్ స్ట్రగుల్స్, మెంటల్ స్ట్రగుల్స్, ఫిజికల్ ప్రాబ్లమ్, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవే 60 to 70% మన జర్నీలో మేజర్ రోల్ ప్లే చేస్తాయని ఆయన. అందుకే నేను డిఫరెంట్ టాపిక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది ఫ్యూచర్ లో అని చెప్పాను. ఓకే Yeah, అన్న, we థ్యాంక్ will యూ. discuss it. Shrikant. We will discuss డెఫినెట్లీ it. Sure. డెఫినెట్లీ అన్న, థ్యాంక్ యూ. Yeah, it's okay. Right. Bye.